సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో 5వ వార్డు బీజేపీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థిగా తొగుట రజిత రవీందర్ తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీ రఘునందన్ రావు సహాయ సహకారాలు ఆశీర్వాదాలతో బీజేపీ పార్టీ తరపున 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. వార్డు ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే ఎంపీ రఘునందన్ రావు సహకారంతో వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గత 20 సంవత్సరాలుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు వార్డు అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పటికే ఎంపీ రఘునందన్ రావు సహకారంతో వార్డులో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈసారి తనను కౌన్సిలర్గా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా బీజేపీ అనే ఒక నినాదంతో నరేంద్ర మోడీ చేసే పనులు కూడా చాలా అభివృద్ధిగా ఉన్నాయి. కాబట్టి యువత మొత్తం భారతీయ జనతా పార్టీ ఓటు వేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో 5వ వార్డు నుంచి మా భార్య అయినా చదువుకున్న విద్యావంతురాలైన పీజీ చేసింది తొగుట రజితను నిలబెట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించింది ఏంటంటే ఇప్పుడు దుంపలపల్లిలో ఇంతవరకు కాంట్రాక్టులు కానీ బీఆర్ఎస్ పాలన కానీ కాంగ్రెస్ పాలన కానీ కుంటుపడిపోయింది. అందుకే ఇప్పుడు బీజేపీ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి చదువుకున్న మేధావులు గెలిస్తే ఏ విధంగా ఉంటుందో 5వ వార్డు తెలుస్తుంది. నేను దుంపలపల్లి గ్రామంలో 5వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. ఎంపీ రఘునందన్ రావు గారి తరఫున బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. మన గ్రామాన్ని విద్య, వైద్య అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకొని డెవలప్ చేసుకోవాలి. అందుకు ఎంపీ గారి సహకారంతో అన్ని విధాలుగా డెవలప్ చేపిస్తాను. నాకు అవకాశం ఇచ్చి చూడండి, మన గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను.